పెబుల్స్ తెలుగు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయకపోయేది గుడ్డు రోస్ట్. ఈ గుడ్డు రోస్ట్కి చూసినంట ఇది రుచి ఇచ్చినంట సోంపు, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి. దీని వచ్చి మనం నొక్కి వేయవచ్చును, అట్లేదంట మిక్సీలో కొద్దిగా కరకరని నూరి వేయవచ్చును. నూనెలో వచ్చి తాలుపుగా ఎదిన్ వేయకుండా ఇది మట్టు వేసేసి దీంతో ఉల్లిపాయ, దాని తర్వాత కొద్దిగా మసాలాస్ యాడ్ చేసి మనం చేయకపోతాము. దీనికి వచ్చి నేను ఒక 7 గుడ్డు ఎత్తి ఉడకపెట్టుకుపోతాను. ఎట్ట చేసేది చూద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 3/4 చెంచా సోంపు వేసుకోండి. దాంట్లోనే ఒక 10 వెల్లుల్లి వేసుకుంటాం, కొద్దిగా అల్లం, ఒక పచ్చిమిరపకాయ వేసేసి దీని వచ్చి మనం పేస్ట్ లాగా లేదు, కొంచెం కరకరని ఈ విధంగా మనం నూరి ఎత్తుకుంటాం. మనం పేస్ట్ లాగా వేస్తా అంత రుచి ఉండదు. మనం ఇట్టదా నూరి ఎత్తి పెట్టుకునాలా. దీంట్లో వచ్చి చూసినంట సోంపు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ వేసి నేను నూరి ఎత్తి పెట్టి ఉంటాను. ఇదిదా వచ్చి మనకి గుడ్డు రోస్ట్కే బాగా రుచి ఇచ్చిన. ముందు మనం కడాయిలో ఒక 3 చెంచా నూనె పోసుకుంటాం. నూనె బాగా కాగిన తర్వాత మనం ఈ నూరి పెట్టిన దాన్ని వేసుకుంటాం. బాగా పెంచుతూ ఉండండి. బాగా ఇది వాసన వచ్చిన వెంచేటప్పుడే దీంట్లో ఒక 3 ఉల్లిపాయ నేను పొడువుగా తరిగి పెట్టి ఉంటాను, పెద్ద ఉల్లిపాయ. బాగా ఇది వచ్చి మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేయించుతూ ఉండాలి. అప్పుడుదా వచ్చి మనకు రుచి ఉన్న. బాగా వేయించుతూ ఉండండి. కొద్దిగా ఎక్కువగా చెంచా మన నూనె పోసుకుంటా. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ రావాలా, ఇప్పుడుదా బాగున్నా. దీనికి సరిపడిన ఉప్పు వేసుకుంటా. దీని లోపల మనం గుడ్డు ఉడకపెట్టి దూంచి ఎత్తి పెట్టుకుంటాం మధ్యలో. ఇప్పుడు దీంట్లో వచ్చి మనం కొద్దిగా మసాలాస్ యాడ్ చేసుకుంటాం. నేను వచ్చి ఒక 1/2 చెంచా ధనియాల పొడి వేస్తున్నాను, 1 చెంచా వచ్చి వెట్టి మిరప్పొడి వేస్తున్నాను. దాని తర్వాత ఒక 1/2 చెంచా గరం మసాలా వేసుకుంటా. ఇదన్నీ బాగా నూనెలో వచ్చి ఆ పచ్చి వాసన పోయేదాకా మనం వేయించి ఎత్తుకునాల. దాని తర్వాత దీంట్లో ఒక టొమాటోలు మటు మనం తరిగి వేసుకుంటా. నిండా వేయవద్దు. ఒక 1/4 టంబ్లర్ నీళ్ళు పోసుకుంటా. నీళ్ళు పోసేసి ఒక నిమిషం అట్నే మనం మూత పెట్టేస్తాం. ఉప్పు వచ్చి మీకు కావాల్సింది వేసుకోండి. అంతలోపల నేను వచ్చి గుడ్డు ఉడకపెట్టి దూంచి పెట్టిందని ఇట్ట గీరి పెట్టుకుంటాను. ఒక 3 జాగలు ఇట్ట గీరి తింటా మసాలాస్ అన్నీ లోపల దిగేసిన. ఆ విధంగా మన అన్ని గుడ్డును గిరి ఎత్తి పెట్టుకుంటా. చూడండి, ఇప్పుడు ఆ పచ్చి వాసన పోయేసింది. దాంట్లో నేను గుడ్డు వేసి బాగా కలుపుతూ ఉంటాను. ఇది చూసి తింటా చపాతీకి లేదంటే రసానానికి నిండా బాగుండు. పైన వచ్చి మిరియాల దుమ్ము కొద్దిగా వేసుకుంటా. కొంచెంసేపు ఒక 30 సెకండ్ ఉంటే చాలు, రెడీ అయిపోను. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో మార్చుకుంటా. గుడ్డు రోస్ట్ రెడీ. నేను గుడ్డు రోస్ట్ ఎట్ట చేసి చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెబుల్స్ తెలుగు.